న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. హలో హలో బావా, మన మధ్య ఉన్న ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ కి అప్రోచ్ అయ్యాను. సార్ వాళ్ళు కాల్లో ఉన్నారు, ఒకసారి సార్ వాళ్ళతో మాట్లాడవా బావా? నువ్వు ఎందుకు అక్కడికి? ఎందుకు సంసారం ఏమన్నా వీధిలో పెడుతున్నావు ఏంటి? నేను ఎక్కడ పెట్టాను? ఆల్రెడీ నువ్వే తీసుకొచ్చావు కదా వీధిలోకి, ఇంకా నేనేం పెట్టడం? ఏదైనా ఉంటే మూసుకొని వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడు. విజయ్, సారీ నాన్న, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాను. నేను నా పక్కన జయ గారు కూడా ఉన్నారు. అమ్మాయి ఏంటంటే ఒక ప్యానిక్లో ఉంది విజయ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎంతో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంది, అన్ని గొడవలు అయినా కూడా కుటుంబం మధ్యన ఆ స్థాయి పోలీస్ స్టేషన్ గడపలు తొక్కినటువంటి స్థాయి గొడవలు అయినా కూడా మీరిద్దరూ ప్రేమించుకుని 1 year ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు పెళ్ళి అయినటువంటి 1.5 year జర్నీలో మధ్యలో మీరు ఏంటంటే కనుక నాకు పూర్తి స్థాయిలో నువ్వు అంటే పూర్తి ఏంటలేండి 100% నాకు ఇష్టం లేనటువంటి పెళ్లి, కష్టమైన పెళ్లి, కేవలం రివెంజ్ గురించే చేసుకున్నాను అనే మాట అన్నారంట. అది ఆ అమ్మాయి ఇంకా జీర్ణించుకోలేకపోతుంది. ఆ అమ్మాయికి పదాలు కూడా రావట్లేదు, తన బాధను మాకు ఎక్స్ప్రెస్ చేయడం కూడా తనకు అర్థం కావట్లేదు. నీ వర్జన్ ఏంటి నాన్న? అసలు విజయ్ ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ యాక్చువల్గా ఏమైందంటే సార్, మాది చిన్న కుటుంబం సార్. నేను అమ్మ నాన్న ఉండేవాళ్ళము. నాకు 6 years ఉన్నప్పుడు ఒకసారి మా అత్తమ్మ వచ్చింది సార్. సారీ, అత్తమ్మ కాదు, సోకల్ అత్త. అమ్మని పదం కోల్పోయింది సార్. తను వచ్చి ఒక రోజు మా నాన్న పేరు ఉన్న ల్యాండ్ మొత్తం కావాలని అన్నరాని మాట్లాడి అని సార్. తను నా నోట్తో చెప్పలేను సార్, అలాంటి బూతులు మాట్లాడింది సార్. ల్యాండ్ కావాలని మా నాన్న పేరు మీద ఉన్నా కూడా తనకే కావాలని చాలా ఇబ్బంది పెట్టింది సార్. అన్నరాని మాట్లాడి అనింది సార్. అనిన తర్వాత మా నాన్న అంటే మా తాత వాళ్ళ పెద్ద మనుషులు అందరూ కూర్చోబెట్టి తనతో చెప్పారు సార్, ఇది మంచి పద్ధతి కాదు అండి, అన్నా చెల్లెలు బంధము, సో మీరు ఇలా చేయడం తప్పు అంటుంది. పెద్ద మనుషులు కూర్చోబెట్టిన పంచాయతీలు చేశాం సార్ మేడం. గ్రామంలో మొత్తం వాళ్ళంతా పెద్ద మనుషులతో చేయించాం. ఓకే అన్ని ప్రయత్నం చేశారు. ఇక కాంప్రమైజ్ అవ్వట్లేదు మేడం. ఎలా అయినా తనకి ఆ ల్యాండ్ కావాలని అలా కూర్చొనే ఉంది తను. అదేలే విజయ్. ప్రతిరోజు మేడం మా అమ్మ నమ్ముతారు నమ్మరు మీరు, ప్రతిరోజు ఏడ్చింది మేడం. అవి బాధ తట్టుకోలేక నాన్నకు పెరాలసిస్ వచ్చింది, బెడ్ మీద పడిపోయాడు. తనకి బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఇక్కడ ఏ చిన్న వెళ్ళాలన్నా ఒక పర్సన్ కావాలి. అబ్బా, దీన్ని తట్టుకోలేక మేడం రోజుకి తనకు వేరే డిసీజ్ వచ్చి చీమలు కుట్టే మేడం. చీమలు తన బెడ్ మీద వెళ్ళేవాడు. అర్థం చేసుకోండి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు మా నాన్న ఆ టైంలో. అదేలే విజయ్. ఓకే, ఆ సిచ్యువేషన్ నాకు తెలుసు మేడం. ప్రతిదీ నేను ఫేస్ చేశాను. నాకు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళాం మేడం. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాం, కోర్టు చుట్టూ తిరిగాం. వాళ్ళకి వచ్చింది మేడం, కేసు గెలిచారు వాళ్ళు. తర్వాత అదే ల్యాండ్ కట్నంగా నా పేరు మీద రాశారు మా అత్తయ్య. సో మీది మీకు వచ్చేసింది, అంటే దేని వల్ల అయితే ఇబ్బంది పడ్డారో అది మీకు వచ్చింది, అంతే కదా. ఫైనల్ గా కోర్టుకు వెళ్ళినా జరగనటువంటి కార్యక్రమం పెళ్లి జరిపించింది. సర్లేండి, పోన్లేండి. ఈ బాధ ఎవరు పెట్టుకుంటారు మేడం? ఈ బాధ నేను నాకు తెలుసు మేడం. మీకు ప్రతిరోజు ప్రతి సెకండ్ నాకు ఇలా గుచ్చుతున్నట్లు ఉంటుంది మేడం. మీ బాధను అసలు ఎవ్వరం తగ్గించలేమండి. అది నిజంగా ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ అసలు గీతకేం సంబంధం ఇందులో? మీరు అది చెప్పండి. సంబంధం అన్నప్పుడు మేడం, ఇప్పుడు మా అత్త మా నాన్నకి అలా అన్నప్పుడు అక్కడ ఎవరు మేడం సఫర్ అయింది? నేనే కదా మేడం. అయితే మా అత్తకి నేను శాడిజం చూపిస్తా, అక్కడ సఫర్ అవ్వాల్సింది తనే కావాలి. ఇప్పుడు నేను ఇలా సంసారం చేయకోకుండా తనతో ఇలా ఉండడం వల్ల మా అత్తకి ఎంత మెంటల్ గా ఉంటే చెప్పండి. టచ్ చేయకోకుంటే నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటే తీర్చుకోలే. కానీ ఈ ఐడియా ఎప్పటి నుంచి వచ్చింది నీకు? అంటే ప్రేమించినప్పటి నుంచే ఉందా, లేదంటే ప్రేమించటం కూడా నాటకమేనా? పెళ్లి ఒకటే నాటకమా? తనపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ కూడా లేదు సార్. సో ప్రేమ కూడా దొంగ ప్రేమే. దొంగ ప్రేమ ఏం కాదు సార్. మరి ఆ లెక్కన ఈ లెక్కన ఈ రెండిట్లో ఏదో ఒకటే తేలాలి. నీ ప్రేమ దొంగదా, లేదంటే పెళ్ళి ఒకటే దొంగ? నువ్వు వాస్తవానికి ప్రేమించినప్పుడు నీకు ఈ పగ తీర్చుకోవాలనేటువంటి ఆలోచన అప్పుడు రాలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత బహుశా నువ్వు ఏం చూసావో ఏం విన్నావో నాకు తెలియదు, కానీ పగ అనేటటువంటి ఆలోచన అప్పుడు వచ్చిందా? ప్రేమించుతున్నప్పుడే, మీరిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడే అప్పుడే వచ్చిందా? నేను చిన్నప్పుడే అనుకున్నా సార్, ఎలా అయినా మా అత్త మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నా. సో ప్రేమ దొంగే, పెళ్లి దొంగే. 1.5 year బట్టి మోసం చేస్తున్నావు, ఎండగడుతున్నావు అనుకున్నావు, కానీ ఇది 1.5 years + 1 year అనమాట. అంటే 2.5 years బట్టి ఆ అమ్మాయికి చుక్కలు చూపెడుతున్నావు నువ్వు, అంతే కదా విజయ్? ఏం సాధిద్దామని విజయ్? మా అత్త ఏం చేసిందంటే సార్, మొత్తం ఊర్లో అందరూ పంచాయతీ చేసి మొత్తం మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ చేసింది సార్. తను ఇలా అంట మా నాన్నకి ఇలా అయిన తర్వాత మా అమ్మ పైన ఎంత బ్యాడ్ ఒపీనియన్ చేసిందంటే మొత్తం ఊర్లో వాళ్ళంతా ఏంటి మీ అమ్మ ఇలా, మీ నాన్న ఇలా అని ప్రతి ఒక్కరు అలా అడుగుతుంటే ఎలా ఉంటుంది సార్ నాకు?
అత్త ఎలాగైనా మా నాన్నకు మా అమ్మకు నాకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ ఇన్ ద సెన్స్ తను మా ఇంటికి వచ్చి మా రిలేటివ్స్ అందరి ముందర నా కాలు మా అమ్మ మా నాన్న కాలు పట్టుకొని ముక్కుకు నేలకు రాసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ డే నేను సంసారం చేస్తాను. ఇంకేమైనా ఉన్నాయి లిస్ట్ లో? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. ఏ పెళ్లికి ముందు ఈ లిస్ట్ అడగలేకపోయావా? ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ మనం చూసుకుందాం అన్న విజయ్. ఒక్క 2 నిమిషాలు నా వయసుకు కానీ నా అనుభవానికి కానీ గౌరవిస్తూ ఒక 2 నిమిషాలు విను. ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, మీ జీవితంలో మీ తల్లిదండ్రులకి జరిగినటువంటి అన్యాయం, మీ తల్లిగారికి జరిగినటువంటి అవమానం అవనివ్వండి, లేదంటే నాన్నగారు మంచాన పట్టడం అనివ్వండి, జీవితాంతం అమ్మ నాన్నగారికి సేవ చేయటం, చిన్నప్పటి నుంచి నీకంటూ ఒక సంతోషం పోయింది, ఈ కోర్టు కేసు వల్ల ఒక సంతోషం పోయింది, ఒక పిల్లవాడుగా నువ్వు అనుభవించవలసినటువంటి ఆనందాలు అన్నీ పోగొట్టుకున్నావు. దీనికి మాకు పూర్తి స్థాయి అనుభూతి ఉంది నన్ను, అందులో డౌటే లేదు. ఎందుకంటే కనుక ఇప్పుడు ఆ రోజులు నాకు తెలుసు. ఇప్పుడు ముక్కు నెలకు రాస్తుందో తల చెట్టుకు రాస్తుందో అదంతా నాకు తెలియదు, కానీ నువ్వు పోగొట్టుకున్నటువంటి రోజులు మీ అత్త జీవితంలో తీసుకురాలేదు. అదేవిధంగా ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గీత ఇప్పటికీ కూడా తను కూడా అప్పుడు చిన్నపిల్లే, బహుశా నీకంటే ఇంకా చాలా చిన్నపిల్ల. ఆ అమ్మాయి కూడా అనుభవాలు చూసింది. మీ అత్త ఒక 2 మాటలు అంటే కనుక మీ నాన్న ఒక 3 మాటలు అని ఉంటారు. ఆ గొడవలు రోడ్డుని ఎక్కినాయి, పంచాయతీలు జరిగినాయి, ఆవిడ ప్రాపర్టీకి ఆస్తిపడింది. సరే, ప్రాపర్టీకి ఆవిడ ఎందుకు ఆస్తిపడింది, దాని పూర్వపరాలు ఏంటనేది ఈరోజు ప్రస్తావన కాదు. గీత కూడా అనుభవించలేదని నువ్వు అనుకుంటున్నావా? గీత, నువ్వు చెప్పమ్మా, మీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అప్పుడు అసలు నీకు తెలుసా, ఊహ ఉందా? ఏంటంటే ఆ గొడవల వల్ల నేనైతే నా పేరెంట్స్ కి కూడా దూరంగా వెళ్లి హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. కనీసం ఇంట్లో ఉండి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉండి కనీసం వాళ్ళ ప్రేమనన్నా పొందారు. బట్ నాకైతే వెనక్కి తిరిగి చూసుకుంటే మా అమ్మ నాన్నలతో కలిసి ఉన్నది కూడా ఏం లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుని వచ్చి ఒక ఇంట్లో ఉన్నాననే గానీ ఇప్పుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఉండాలి, అసలు ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అసలు ఏం తెలియకుండా ఉన్నాను మ్యామ్. అందుకే నేను కూడా మీ దగ్గరికి అప్రోచ్ అయ్యాను. ఇప్పుడు విజయ్, నీకు ఇక్కడ ఒక పాయింట్ కనెక్ట్ అవుతుందా అంటే, నేను ఇక్కడ అంటే నీ ఇమోషన్ నీకు ఉన్నాయి, ఇంట్లో జరిగినటువంటి పరిస్థితులకి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. నిజంగా మీ నాన్నగారిని నేను కళ్ళతో చూడలేదు, కానీ ఊహించుకుంటూనే నువ్వు డిస్క్రైబ్ చేసినటువంటి అంశాలను ఊహించుకుంటూనే నా మనసు తరుక్కుపోతుందన్న. చాలా బాధ. ఏంటంటే దట్స్ ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ చాలా బాధ. అంటే మానసికంగా ఒక మనిషి మీద పడేటటువంటి ఒత్తిడి, సొంత కుటుంబ సభ్యుల దగ్గర నుంచి పడేటటువంటి ఒత్తిడి ఎప్పుడైతే రోడ్డున బజారున పడతాదో అప్పటి వరకు పరుగు కలిగినటువంటి కుటుంబం, ఒక పెద్ద మనిషి మానసికంగా ఏ స్థాయిలో దెబ్బతింటే కనుక అతని నరాలు బలహీనపడి పారాలిసిస్ వస్తుంది అనేది నేను అర్థం చేసుకోగలను ఒక మానసిక వైద్య నిపుణుడు. ఇంకోటి ఎలా అంటే సార్, నేను పడిన క్షోభ కంటే తను ఇప్పుడు ఇంకా 1% సార్ ఇంకా ఉండే తను 1%. అది ఎలా డిస్క్రైబ్ చేస్తావమ్మా విజయ్? సార్ నేను ఫేస్ చేస్తాను సార్, నాకు తెలుసు సార్. ఇప్పుడు మీరు అదే నా సిచ్యువేషన్ లో వేరే ఉంటే ఇలా కాంప్రమైజ్ అయ్యేవారు. ఎవరున్నా కూడా బాధే, ఓకే. కానీ ఆ బాధ తర్వాత ఆ బాధ వల్ల ఏర్పడేటటువంటి ప్రతీకార ధోరణిలోనే నీ వ్యక్తిత్వం నా వ్యక్తిత్వం అనేది డిఫరెంట్ ఉంది నాన్న. బాధ అందరిది ఒకటేనన్న. ఈరోజు నువ్వు ఇది తూకం వేయద్దు. ఆ అమ్మాయి ఎంత బాధపడింది, ఈరోజు ఆ అమ్మాయి బహుశా ఈ ఇంట్లో ఉంటే కనుక ఆ అమ్మాయి నిన్ను వచ్చి ప్రేమించి ఆ అమ్మాయి పగ తీర్చుకోవచ్చు కదా. కానీ ఆ అమ్మాయి ప్రేమకు దూరం అయింది. తల్లిదండ్రులు ముందుగా ఆలోచించి ఈ గొడవలన్నింటి మధ్యన ఆడపిల్ల ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో హాస్టల్లో పెట్టారు. తన ప్రేమను మిస్ అయింది కదా. బహుశా ఏంటంటే ఆ అమ్మాయి ఇంట్లో ఉండుంటే కనుక నీకంటే వాళ్ళ తల్లిదండ్రులు పడినటువంటి బాధను నీకంటే ఎక్కువ వివరంగా చెప్పేది. ఇందాక నుంచి నాకు అర్థం కావట్లేదు. బాధపడ్డాను, కొట్లాట జరిగింది, కానీ నాకు ఆ వివరాలు తెలియదు అనేది ఇప్పుడు నాకు క్లియర్ వచ్చింది. ఈ అమ్మాయిని తీసుకెళ్లి హాస్టల్లో పెట్టారు. నీ ఆలోచన శైలి తప్పు అనో లేదంటే నీ బాధ తప్పు అని అనట్లేదు, కానీ నువ్వు వెళ్ళేటటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది మానవతా దృక్పథం నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. చాలా దూరంగా కాదమ్మా, నువ్వు ఫేస్ చేసిన ఆ బాధ, ఆ పెయిన్ ని ఎదుటోళ్ళు కూడా ఫేస్ చేయాలని కోరుకోవటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? లేదు మేడం, నా పర్స్పెక్టివ్ లో అది కరెక్టే మేడం. అసలు ఎలా కాదు విజయ్, ఎలా కరెక్ట్ విజయ్? ఇది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎలా కరెక్ట్ విజయ్? ఈ రోజు గీత తల్లిదండ్రులు కడుపును పుట్టడం అనేది పాపమా? తను చేసిన పాపమా? అలా కాదు నాన్న, ఇది వాళ్ళ తల్లి ఒక న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేయటం వల్లే కదా కోర్టు ఆస్తి తీసుకెళ్లి మీ అత్తగారికి ఇచ్చింది. అయితే కనుక ఆ అత్తగారు ఈ ఆస్తి నాదే అని చెప్పి చంకన పెట్టుకోలే కదా. మీరిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి మీ చావు మీరు చావండి అని అనలే కదా. అదే కట్నంగా నీకు ఇచ్చిందిగా. ఇప్పుడు ఇచ్చింది సార్. కాదు సార్, ఇప్పుడు అదంతా ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసిన తర్వాత కూతుర్ని ఇచ్చేసి ఆ ప్రాబ్లమ్స్ మర్చిపోతే ఎలా మర్చిపోతాం సార్? నువ్వు మర్చిపోగలవా లేదా అనేటటువంటి కాన్సెప్ట్ కాదు నేను అనట్లేదు. ఇది ఎప్పుడు చల్లారుతుంది? నేను జీవితాంతం ఇలాగే ఉంటాను, వాళ్ళ కడుపు నువ్వు పుట్టినందుకు నువ్వే ఎలా బాధపడాలి, నువ్వు బాధపడుతూ ఉంటే కనుక వాళ్ళు నరకం అనుభవించాలి, నేను విడాకులు ఇవ్వను, చస్తే ఇక్కడే చావు అనేటటువంటి పద్ధతి ఏంటి నాన్న? ఎప్పుడు చల్లారుతుంది నీ పగ?
అసలు నీ పగ అనేటటువంటి దానికి మీనింగ్ ఉందా? మా నాన్న బైక్ ఎక్కి నేను ఇది ప్రపంచం చూసాను సార్. అదే మా నాన్నని బెడ్ మీద చేసిన తర్వాత నాకు జీవితం ఏదో నేర్పించింది. నువ్వు ప్రతిసారి నేను ఒక మ్యారేజ్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతుంటే గీత ఇందులో ఎలా ఇన్వాల్వ్డ్, గీత పరిస్థితి ఏంటి, గీత ఫ్యూచర్ ఏంటి, నీ పగ ఎప్పుడు చల్లారుతుంది అంటే కనుక నువ్వు వెంటనే మీ తండ్రి గారి దగ్గర తీసుకెళ్తున్నావు. నేనేం మాట్లాడలేను. మీ నాన్నగారి యొక్క పరిస్థితిని ఈరోజు తీసుకొస్తే నేనేం మాట్లాడలేను. ఆ గొడవలు అలా అయినాయి, ఆ మానసిక ఒత్తిడి అతనికి గురయ్యారు, దానికి సానుభూతి చూపెట్టడం తప్ప మీ నాన్నగారి యొక్క పరిస్థితిని నేను మార్చలేను, భగవంతుడు మార్చలేడు, ఎవరు చేయలేరు ఇది. కానీ దానికి ఇలా చిక్కుముడిగా ఒకదానికొకటి కలుపుకుంటూ పోతూ గీత మీద పగ తీర్చుకుంటూ మీ అత్త మీద పగ తీర్చుకుంటూ ఎప్పటికి ఎండ్ అవుతుంది? ఈ ఎండ్ పాయింట్ ఏంటి? నీ కడుపు ఎప్పుడు చల్లారుతుంది? దీనివల్ల ఇంకో కాన్సెప్ట్ కూడా నేను చెప్తున్నాను. నీ టోన్లో కూడా ఎక్కడ నాకు హ్యాపీనెస్ కనిపించట్లేదు నాన్న. నువ్వు పగ తీర్చుకుంటున్నాను అని కాల్ ఎగరేస్తున్నావు, కానీ ఎక్కడ నీ టోన్లో కూడా హ్యాపీనెస్ లేదు. నువ్వు సఫర్ అవుతున్నావు. నీ జీవితం ఇటువంటి పెళ్లి జరగాలి, ఒక ప్రేమ లేనటువంటి పెళ్లి చేసుకుంటూ ఆ ప్రేమలో పగే కాన్సెప్ట్గా ముందుకెళ్ళిపోవాలనేది నువ్వు ఎప్పుడన్నా వర్ణించుకున్నావా, ఎప్పుడన్నా అనుకున్నావా? సార్ నా లైఫ్ అయినా పర్లేదు సార్, నాకు లైఫ్ అయినా పర్లేదు, తను మాత్రం అలా అవ్వాల్సిందే సార్. నాకు 100% పెడితే తను 200% మా అత్త సఫర్ అవ్వాలి. అయ్యేంత వరకు నా లైఫ్ ఏమైనా పర్లేదు సార్. నాకు నువ్వు మా అమ్మని సఫర్ అయ్యేలాగా చెయ్యి, నేనేం కాదన్ను. బట్ మధ్యలో నన్ను ఎందుకు లాగుతున్నావు? అసలు నాకు అసలు తెలియని విషయాల్లోకి నన్ను లాగి నన్ను ఇన్వాల్వ్ చేసి అసలు నన్నెందుకు లాగుతున్నావు మధ్యలోకి? నేను ఏం చేశా అని చెప్పు. నీ పాత్ర కూడా ఉంటది దీంట్లో. ఊరికే నిన్ను ఊరికే పంపించదు, ఏదో చేసే ఉంటది. ఊరికే నేను పంపించింది అనుకుంటున్నావా? నాన్న టార్చర్ చేసేటటువంటిది అయితే కనుక సంవత్సరంన్నర పాటు ఎండగట్టి జీవితాన్ని రోడ్డుకి ఇడిసినప్పుడు తన కొన్న కూతుర్ని, ఒకే ఒక కూతురు జీవితాన్ని ఇలా చేసినప్పుడు ఈ పాటికి ఇప్పుడు వరకు చేతులకి ఇలా కట్టుకుని కూర్చుంటది అనుకున్నావా? ఒకదానికి నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు, అల్లుకుంటున్నావు. ఈఎంఐ పాత్ర ఉందంటావేందయ్యా బాబు? అసలు నీకేమైనా కాన్సెప్ట్ ఉందా? నీకేమైనా అర్థం అవుతుంది? ఈఎంఐ పాత్ర ఏంటి? పుట్టెరిగి ఈఎంఐ హాస్టల్లో కూర్చుంది, ఇప్పుడు ఈఎంఐ పగ తీర్చుకుంటుందని అనుకుంటున్నావా? ఏమన్నా డైలీ మాట్లాడతాడు సార్. డైలీ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసి ఏదో చెప్తుంటది. ఎక్కడ సావాలి కూతురు? ఎక్కడ సావాలి? తన కడుపు ఇప్పి మాట్లాడుకుని తన కష్టాన్ని చెప్పుకోవటం కూడా పాపమేనా? నువ్వు మాట్లాడవు. వాళ్ళ అమ్మ క్యారెక్టర్ మామూలు కాదు సార్. ఎలా అయినా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే చూస్తారు వాళ్ళు. సో వాళ్ళు తను అలా చేసే ఉంటది సార్, పక్కా చేసే ఉంటది, చేస్తుంది కూడా. కానీ ఇప్పుడు ఇబ్బంది పెట్టేది మిమ్మల్ని కాదు కదా, మీరే నన్ను ఇబ్బంది పెడుతున్నారు కదా. అదే మా అమ్మ ఏదో చేసేది అయితే కనుక నేను కదా నిన్ను బాధపెట్టాలి. అంతే కదా, కరెక్ట్ కాదమ్మా. పెళ్లి చేసుకుని మనం ఇద్దరు పెళ్లి చేసుకున్నాం కదా, ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకో. అసలు కనీసం నన్ను చూస్తున్నావా, పట్టించుకుంటున్నావా? దగ్గరికి వస్తే వెళ్ళిపోతున్నావు పక్కకి. నాకు అవసరం లేదు. ఇప్పుడు నీకు రిలేషన్షిప్ అంటే టచింగ్ ఉండాల్సిందే ఏంది? ఇది నాగరికంలో మాట్లాడే మాటలు కాదు విజయ్. టచ్ కావాలి అనేటటువంటి కోరుకోవటం తప్ప ఒక ఆడపిల్ల భర్త దగ్గర నుంచి తప్ప విజయ్? నీ డెఫినేషన్ ఏంటి? ఒక భాగం అంతే సార్, కానీ అదే కావాలనేది తప్పు. అదే కావాలని ఎక్కడుంది? మరీ మాట్లాడకు విజయ్. అర్థం పద్ధం లేకుండా అమ్మాయి పరువు తీసే ప్రయత్నం చేయొద్దు. విజయ్ అది ప్రాబ్లం అని నువ్వు అనుకుంటున్నావు, తను అనుకోవట్లేదు. తను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అంటోంది. ఇలా ఫేస్ అవుతున్నా కదా, వాళ్ళ అమ్మకి పోయి చెప్పచ్చు కదా, ఇలా అయింది మేడం, ఇలా అయిందమ్మా, ఇలా అయింది. విజయ్ ఏమంటున్నాడంటే వెళ్ళి తను కాలు పట్టుకొని వాళ్ళ అమ్మ నాకు చెప్పమను, అయిపోయా వెళ్ళను కూడా. మనం ఇప్పుడు కంక్లూజన్కి వస్తున్నాం. ఒకే పాయింట్ విజయ్, నీ కండిషన్ ఏంటి? నీలో ఒకటైతే నాకు బాగా అర్థమైంది, ఇప్పటికీ కూడా ఈ అమ్మాయి అంటే కొద్దిపాటి ప్రేమ ఉంది. నీకు ప్రేమ లేదు అని నేను అనుకోవట్లే. లేదంటే కనుక ఇంత 2.5 years పాటు నువ్వు కపట నాటకం ఆడే అంత కెపాసిటీ నీకు లేదు, కానీ ఎంతో కొంత ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు ఈ పెళ్ళికి వాళ్ళ అమ్మ ముందుకొచ్చి చెప్పేటటువంటి క్షమాపణకి ముడిపెట్టావు, అంతే కదా? నీ కండిషన్స్ ఏంటి? మీరిద్దరూ హ్యాపీగా ఉండాలంటే నీ కండిషన్స్ ఏంటో ఒకటిసారి నాకు చెప్పు. ఇప్పుడు మా అత్త మా మామ ఇద్దరు వచ్చి మా బంధువులు మా రిలేటివ్స్ అందరి ముందర మా ఇంటి దగ్గరకు వచ్చి నా కాళ్ళు, మా అమ్మ కాళ్ళు, మా నాన్న కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసిన నెక్స్ట్ క్షణమే నేను తనతో కాపురం చేస్తా. ఇది నా కంక్లూజన్ సార్. ఇది చేసిన తర్వాత నేను తనతో హ్యాపీగా ఉంటా, గీతతో. నువ్వు హ్యాపీగానే ఉంటావు, గీత హ్యాపీగా ఉంటుందా నీతో? వాళ్ళ తల్లిదండ్రుల చేత ఇవన్నీ చేయించేది
అంటే ఇండైరెక్ట్గా ఈ మంత్రం వేసినా ఆ మంత్రం వేసినా ఒకేలాగా ఉంది ఇక్కడ పద్ధతి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు ముందుకు రావట్లేదు, రేపొద్దున గీత వాళ్ళ తల్లిదండ్రులు చేసి నానా చాకరీ చేపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది కాన్సెప్ట్, ఆ అమ్మాయి ఇప్పుడు నీ కండిషన్ నువ్వు చెప్పా, ఆ అమ్మాయి కండిషన్ కూడా చెప్తాను విను. ఏమండి, మనిషి మారి పద్ధతిగా వస్తే కనుక నేను కంటిన్యూ అవుతా, లేదంటే తూర్పు తిరిగి దండం పెట్టమనండి, వాడు నాకు అక్కర్లేదు, నాకు డైవర్స్ ఇవ్వండి అని చెప్పింది. అంతేగాని ఆ అమ్మాయి వచ్చి కావాలంటే మా అమ్మ నాన్న వచ్చి అతను కాలమే పడతాడు, గుమ్మం మీదకి వచ్చి ముక్కు తలో నేలకు రాస్తారు, ఈ కాన్సెప్ట్లు ఏమో ఆ అమ్మాయి చెప్పలేదు. అర్థమైందా? సో ఇక్కడ వినండి ఒక్క నిమిషం వినండి. ఇది ఈ కథ కంచికెళ్ళింది అనేటటువంటి విధంగా రెండు కుటుంబాలు ముందుకు వచ్చినాయి. ఎవరైతే కనుక పగా కోపంతో రగిలిపోవాల్సినటువంటి మీ తల్లిదండ్రులే అటువైపు వాళ్ళని క్షమించి ముందుకు వచ్చారు. నువ్వు వాళ్ళ కడుపును పుట్టినటువంటి నువ్వు ఈ అమ్మాయిని ఒక 6 నెలల్లో సంవత్సరం పాటు ప్రేమించి నీ ఇష్టపూర్వకంగానే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నావు. ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను డైవర్స్ ఇవ్వను, ఏమని చేసుకుని నేనైతే నాతోనే కాపురం చేయాలి, నాతోనే బాధలు పడాల్సిందే తను, అంతే. గీత, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, 1కి 10 సార్లు నీతో చెప్పాడంట మీ అమ్మా నాన్న వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమించాలి అనేటటువంటిది. ఇది మీ పేరెంట్స్ వరకు తీసుకెళ్లారా? ఒకప్పుడు అదే తీసుకెళ్ళి ఉంటే కనుక నీ ఉద్దేశం ఏంటి, మీ పేరెంట్స్ ఉద్దేశం ఏంటి? సార్ వాళ్ళనైతే నేను అడగలేను సార్. నేను ప్రేమించి తనని పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు తనంటే నాకు ఇష్టము. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పమంటే చెప్తారు, బట్ మరీ ఆయన చెప్పిన విధంగా అంటే కొంచెం నేను వాళ్ళకి చెప్పలేను సార్. క్షమాపణ అంటే నేను చెప్పించగలను. నాకు కూడా ఏంటంటేనమ్మా గీత, నాకు కూడా ఇది గుచ్చుకుంటుంది. అంటే నేను కూడా ఈ విధంగా మాట్లాడకూడదు, ఎందుకంటే ఒక టెక్నికల్గా ఒక సైంటిఫిక్ పద్ధతిలో మాట్లాడవలసినటువంటి డాక్టరు తప్పొప్పులు అప్పటి నుంచి జరిగినటువంటి గొడవలు ఏ స్థాయి వరకు వెళ్ళినాయి అనేటటువంటిది ఆలోచించకుండా కేవలం మీ తల్లిదండ్రులను వచ్చి క్షమాపణ చెప్పమన్నమ్మా పెళ్లి తూతూ కలిసిపోతారు అనేటటువంటి పద్ధతి కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది. కానీ ఒక పెళ్లిని కాపాడటం గురించి 1000 అబద్ధాలు ఆడాలి, ఒక పెళ్లి జరగటం గురించి 1000 అబద్ధాలు ఆడాలి అని చెప్పి మన పెద్దలు అన్నారు. బహుశా ఏంటంటే కన్న కూతురు ఒకే ఒక్క ఆడపిల్ల నువ్వు, మీ తల్లిదండ్రులు ఇన్ని మెట్లు దిగి ఇక్కడికి కూడా వస్తారేమో అనేటటువంటి నా నమ్మకం. అమ్మ, నేను అడగవలసినటువంటి పద్ధతిలో మీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను. ఇక్కడ క్షమాపణ ఎవరు ఎందుకు చెప్పాలి, చెప్పవలసినటువంటి అవసరం ఏంటని చెప్పి వీళ్ళు మళ్ళీ 15 సంవత్సరాలు గతం అన్ని గొయ్యి తవ్వుకున్నారు అనుకోండి, వీళ్ళిద్దరిని కలపడం కాదు, ఆ రెండు కుటుంబాలను విడదీసిన వాళ్ళం అవుతాం మన అందమైన జీవితంలో. కాబట్టి ఇది అది కాదు. ఇది ఏంటంటే కనుక గతం గతః, వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ హెస్ హ్యాపెండ్. ఈ పెళ్లి కలవాలి అంటే కనుక, ఈ పెళ్లి ముందుకెళ్ళాలి, ఇద్దరు జీవితాలు బాగుపడాలి అంటే కనుక పగా ప్రతీకారాలు అనేటటువంటి పదాలు పెళ్లి అనేటటువంటి దాంట్లో వినిపించకూడదంటే కనుక అతను పెట్టినటువంటి కండిషన్ క్షమాపణ. అందులో చెప్పడానికి వాళ్ళు వెనకాడరు, ఎందుకంటే కూతురు జీవితం కాపాడటం గురించి ఒక క్షమాపణ అనేటటువంటిది అడగటానికి, మనస్ఫూర్తి అయిన క్షమాపణ అడగటానికి వాళ్ళు వెనకాడరు అనేటటువంటి ఆలోచన. ఒప్పుకున్నప్పుడే వాళ్ళు రెడీ అండి. పెళ్లికి ఒప్పుకోవటం కాదు మేడం, 15 సంవత్సరాల పాటు ఒక ప్లాట్ ఒక ల్యాండ్ గురించి ఫైట్ చేసింది ఆ అమ్మాయి, ఇలా ఇచ్చేసింది వెంటనే. ఎందుకు కూతురు జీవితం, అరే నేను ఎందుకు ఫైట్ చేశాను నాకు అర్థం కాలేదు, కోర్టు నాకు ఎందుకు ఇచ్చింది నాకు అర్థం కాలేదు, నా కూతురు కంటే మించింది ఒక ఆస్తి ఏమీ లేదని చెప్పి ఆస్తి వెనక్కి ఇచ్చేసి, అది విజయ్ అర్థం చేసుకోవాలి. ప్రైమరీ పాయింట్ లేదు, నాకు ఆస్తి కావాలి ప్లస్ క్షమాపణ కావాలి, కూతురు కావాలి, అయినా కానీ నేను పగ తీర్చుకుంటానంటే ఆయన చచ్చినట్టు నా దగ్గరే పడి ఉండాలి, నేను వదలను అంటున్నావు నువ్వు. అసలు ఒకటే విజయ్ సరే, నేను కూడా ఇన్ని మెట్లు దిగి అదే లేదమ్మా వాళ్ళు ఎందుకు క్షమాపణ చెప్తారు, గతం గొడవలే అని నేను ఇప్పుడు అంటే కనుక ఈ క్షణాన్ని మీరు ఇద్దరు విడిపోతారు లేదా ఇదే ఊబిలో ఆ అమ్మాయి జీవితాంతం ఇలాగే ఉండాలి, నువ్వే పగా ప్రతీకారం అనుకుంటూ నువ్వేమొచ్చి మరి నీ ఉడుకు రక్తం ఏ రక్తం నాకు తెలియదు కానీ ఇలాగే కంటిన్యూ అవుతావు, నీ జీవితం నాశనం, ఆ అమ్మాయి జీవితం నాశనం, అందమైన జీవితం మీ ఇద్దరికి ఏం చేయనట్టు అయిపోతుంది. కాబట్టి నేనేంటంటే ఆ కాన్సెప్ట్స్ అన్ని తీసి పక్కన పెట్టేసి ఒక కన్న కూతురు కన్నటువంటి ఒక తల్లిగా ఆ పెళ్లిని కాపాడటం గురించి ఆవిడ సారీ చెప్పడానికి రెడీ చేపిస్తాను అనే బాధ్యత నేను తీసుకుంటున్నాను. కానీ నువ్వు దీన్ని పెద్ద సినిమాటిక్గా చేయొద్దు ప్లీజ్ విజయ్, దీన్ని సినిమాటిక్గా చేయొద్దు. ఆ పంచాయతీలు అయిపోయినాయి, ఆ ఊరు పెద్దల మధ్యన మాటలు అయిపోయినాయి, కోర్టు దాన్ని క్లోజ్ చేసింది, ఆస్తి ఒకరికి చెందాలనుకుంది, ఆస్తి నాకు వద్దు నా కూతురికి మించింది కాదని చెప్పి అదే ఆస్తి మీ చంకని చేరింది ఈరోజు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒక మెట్టు దిగాలి. క్షమాపణ అంటే ఆవిడ చెప్పిస్తాను కాదు సార్, మీరు చెప్పింది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, తల్లి తర్వాత తల్లి లాంటిది మా అత్త, నాకు ఆ క్షమాపణ కూడా అక్కర్లేదు అనే పెద్ద మనసుతో నువ్వు ముందుకు వస్తావా, ఐఎమ్ వెరీ హ్యాపీ. కాదు క్షమాపణే నన్ను చల్లారుస్తుంది అనుకుంటే కనుక ఆ క్షమాపణ వాళ్ళ చేతి చెప్పించడానికి నేను రెడీగా ఉన్నాను. సార్ ఇప్పుడు మీరు ఇంత టైం తీసుకొని మా రిలేషన్షిప్ లో ఇంత మంచిగా చెప్పారు సార్, నాకు రియల్ గా చెప్తున్నా, ఏదో మీరు చాలా అంటే మా నాన్నే నాకు ఇలా చెప్తున్నారు అంటే మా ఫ్యామిలీ మెంబర్ గా మీరు ఇలా చెప్తున్నారు సార్, రియల్ గా ఓకే సార్, మీరు చెప్పిన దానికి నేను కాంప్రమైజ్ అవుతాను. కాంప్రమైజ్ విత్ క్షమాపణ వితౌట్ క్షమాపణ? మీరు చెప్పిందని నాకు అర్థమవుతుంది సార్, ఎక్కడో తప్పు నాది కూడా ఉంది సార్, ఎందుకంటే గీత నేను ఇంత బాధ పెట్టాను, బట్ ఓకే నేను తన్ని చాలా చాలా ప్రేమగా చూసుకుందాం అనుకుంటున్నాను సార్, కానీ అర్థమైందమ్మా, అది అర్థం కాబట్టే మాకు కూడా విజయ్ సింపుల్ తెలుసా, సింపుల్ లాజిక్
అస్సలు అందమైన జీవితం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జయ కూడా ఇక్కడ అక్కర్లేదు, ఏమీ లేదు. నీ మనసు ఇలా రగిలిపోతుంది అనేటటువంటిది ఓపెన్ హార్టెడ్గా నువ్వు ఎవరితో డిస్కస్ చేయకపోవటం అనేది ప్రధానమైన సమస్య. ఎవరు కూడా నీ లోపల రగిలిపోతున్నటువంటి అంశం, ఒరే ఒక అనవసరమైనటువంటి అంశం, ఒక గతానికి సంబంధించినటువంటి అంశం, అది వదిలేసారా, పగలు ప్రతీకారాలన్నీ తీసి పక్కన పెట్టి కలిసి ప్రయాణం చేయటం, జీవితాన్ని అందరూ సుఖమయం చేసుకుందాం, కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక్క పదం ఎవరైనా కానీ నాలాంటి పెద్ద మనిషి ఎవరైనా నీ మనసులో పెట్టుంటే కనుక ఈ 1.5 year కూడా వేస్ట్ అయ్యి ఉండదు. నిజంగా నీ భార్య దేవత నాన్న. ఎందుకు అంటే కనుక ఆ అమ్మాయి మొత్తం చెప్పినటువంటి దాంట్లో కేవలం వణికిపోతూ భయపడుతూ ఏడుస్తూ మాట్లాడిందే కానీ ఎక్కడ కూడా నా భర్త శాడిస్టనో, లేదంటే నా భర్త పనికిరాని వాడనో, లేదంటే పగ తీర్చుకుంటున్నాడు, గతానికి సంబంధించినటువంటి పగ తీర్చుకుంటున్నాడు అనేది చెప్పిందే కానీ నువ్వు ఒక శాడిస్టనో ఒక భయంకరమైన డిస్క్రిప్షన్ ఎక్కడ ఇవ్వలేదు నీ గురించి. ఓపిక పట్టింది, వాళ్ళ తల్లికి చెప్పిందే కానీ ఎక్కడ కూడా ఈ గొడవలు పెరిగేటటువంటి విధంగా వాళ్ళ తల్లి వచ్చి మీ జీవితాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా అక్కడ కూడా జాగ్రత్త పడింది. అన్ని విధాలుగా జాగ్రత్త పడినటువంటి ఒక గొప్ప స్త్రీ నన్ను నీ భార్య. అది ఎప్పటికీ నువ్వు అర్థం చేసుకోవాలి. అవును సార్, డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను సార్ దీన్ని. కానీ వాళ్ళతో ఒక్కసారి చెప్పాను సార్, మా ఫ్యామిలీ వాళ్ళకి అంతే. మా అమ్మకి మా నాన్నకి మా అత్త ఒక్కసారి చెప్పానండి. ఏమో మనకు తెలియదు, ఈ పాటికే చెప్పేసుకున్నారేమో, వాళ్ళు అంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నారంటే. సరే, నీ కోరిక మేరకు నేను ఒక్కసారి ఇరువైపుల తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడతాను. వాళ్ళందరూ కూర్చుని నీతో పాటు మాట్లాడతారు. వాళ్ళందరి మధ్యన ఎటువంటి విద్వేషాలు వైషమ్యాలు లేవు అని చెప్పి క్లియర్ కట్గా నీకు చెప్తారు. అప్పుడు నీ మనసు అప్పుడు చల్లబడుతుంది, మీరు హ్యాపీగా ప్రయాణం చేస్తారు. ఓకేనా? నేను టేకప్ చేస్తాను, నేను మాట్లాడతాను, ఇరువైపుల తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను. ఓకే అమ్మా. విజయ్, ఎప్పుడు జరిగిపోయిన చెడుని వదిలేయాలమ్మా, దాంట్లోంచి మంచిని తీసుకునే ముందుకెళ్ళాలి. అదే కదా జీవితం. చూడు, ఒక ఆడపిల్ల నీకోసం ఎంత బాధపడతా ఉంది. దయచేసి ఆలోచించి ఒక్కసారి మనం కౌన్సిలింగ్లో కూర్చుందాం. నువ్వు, మీ పేరెంట్స్, అట్లానే మన గీత వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి ఒక్క సెషన్ ఒక్కసారి కళ్యాణ్ గారిని మీట్ అవ్వండి. దాని తర్వాత మనం ముందుకెళ్దాం. ఏమా? రైట్ విజయ్, ఆల్ ది బెస్ట్ అమ్మా, హ్యాపీగా ఉండండి. గీత, థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మ్యామ్. కళ్యాణ్ గారు, ఇంత ఫాస్ట్గా తను రియలైజ్ అవుతాడు అనుకోలే. అతని లోపల ఈ యాంగిల్ అలాగ అతన్ని ముంచేసి అలా ముందుకు తీసుకెళ్ళండి. తీసుకోరా, పగ తీర్చుకోరా అని అంతరాత్మ ఏమని చెప్తుందంటే పగ తీర్చుకో అని చెప్తుందే కానీ ఇటువైపు ఒక కనికరంతో చూడాలి, నా భార్యని చూడాలి, ప్రేమించినటువంటి ఒక ఆడపిల్లని, ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక ఆడపిల్లని. నేను ఇందాక ఒక మాట అన్నాను కదా, ఆ తల్లిదండ్రులు కడుపును పుట్టడమే ఈ అమ్మాయి చేసుకున్న శాపమానం. సో ఇదన్నీ కూడా, ఇవన్నీ రియలైజేషన్ పాయింట్స్. ఇవేం చేసినాయి అంటే కనుక స్లోగా పగ అనే తెర తీసేసి అతనికి రియలైజ్ చేసినట్టుగా చేసినాయి. ఇక్కడ నా స్థానం అక్కర్లేదు మేడం. ఎవరైనా ఒక పెద్ద మనిషి కూర్చుని ఈ 2 పదాలు అతని బ్రెయిన్లో పెట్టుంటే కనుక ఇది ఎప్పుడో తేలుండేదేమో. కానీ మీరు యాక్సెప్ట్ చేసి ఆమెతో క్షమాపణ అయినా చెప్పిస్తానన్నారు చూడండి, నాకు హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఏం చేస్తాం, ఇప్పుడు కాపురం నిలబడాలి కదా, దాని తర్వాత ఏదన్నా అవుతుందా అంటే దాన్ని మనం ఎక్కడ ఊహిస్తాము? ఏం కళ్యాణ్ గారు? కరెక్ట్ జయ గారు. రైట్ అండి. నమస్తే. నమస్తే జయ గారు, థ్యాంక్ యూ.